మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాయో చెప్పే ఓ విషాదకరమైన ఘటన ఇది. కళ్ల ముందు పెరిగిన కొడుకు తన చివరి దశలో తోడుగా ఉంటాడనుకుంది ఓ కన్న తల్లి. కానీ సుపుత్రుడు చేసిన పనికి ఆ తల్లి గుండె విలవిల్లాడుతోంది. వయసు మీద పడి అనారోగ్యంతో బాధపడుతున్న ఆ దీనమైన తల్లికి చివరకు పశువుల కొట్టమే ఆశ్రయమైంది. మాతృదేవోభవ అనే మాటను తుంగలో తొక్కిన ఆ కొడుకు చేసిన పని సమాజపు కళ్లకు కన్నీళ్లు తెప్పిస్తోంది. తొమ్మిది నెలలు మోసి నవనాడులు కరిగించి ప్రేమతో పెంచింది. వాడు ఎదుగుతుంటే తన ప్రపంచమే వాడు అనుకుంది. కాని అదే కొడుకు నేడు ఆ తల్లిని చెత్తకుప్పలా తీసేశాడు. ఈ దుర్భరమైన కష్టాన్ని అనుభవిస్తున్న ఈమె పేరు ఎల్లవ్వ. సిరిసిల్ల జిల్లా రామారావుపల్లె ఆమె స్వగ్రామం. ఎల్లవ్వకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కూతురు పెళ్లై అత్తారింట్లో ఉంది. అయితే కన్న కొడుకు కిషన్ మాత్రం తల్లిని భారంగా భావించాడు. తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఇల్లు, ఇతర భూములను తన పేరు మీదకి మార్చుకున్నాడు. అంతే, పనైపోయింది. ఇక తల్లి అవసరం లేదు అనుకున్నాడు. ఆస్తి చేతికి రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కన్న తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. తల్లి దిక్కుతోచగా కొన్నాళ్లు కూతురింట్లో తలదాచుకుంది. కాని తరచూ అనారోగ్యానికి గురవుతున్న ఎల్లవ్వ మనసు తట్టుకోలేక మళ్లీ ఒకసారి కొడుకు ప్రేమ దక్కుతుందేమోనని ఆశతో ఇంటికి వెళ్ళింది. కొడుకు ప్రేమ కోసం ఆతృతగా ఇంటికి వెళ్లిన ఆ తల్లి గుండె పగిలింది. కొడుకు కిషన్ ఇంటికి తాళం వేసి పశువుల గోదాంలో ఉండు అని కఠినంగా చెప్పాడు. దీంతో చలిలో ఎల్లవ్వ వణుకుతూ ఇంటి బయటే ఉండేది. ఎల్లవ్వ పరిస్థితి చూసిన స్థానికులు కూతురు కరిగిపోయి వృద్ధురాలిని వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి మంచంపై నరకం అనుభవిస్తున్న ఆ తల్లి గుండె పగిలి విలిపిస్తోంది. తాను చనిపోతే తన శవానికి నిప్పు కూడా కొడుకు చేయడానికి వీలు లేదు అని చెప్పింది. తనకసలు కొడుకే పుట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు తనకు న్యాయం చేసి తన ఆస్తులన్నీ తనకు వచ్చేలా చూడాలని ఎల్లమ్మ కోరుకుంటోంది. కొడుకు పట్టించుకోగలిగాడు. వీడికి 30-40 ఏళ్ళు ఆయన కొడుకుడు పెట్టి మేతంతా తింటాడు. నన్ను ఏడ్పిస్తాడు. అక్కడ 2 బిడ్డలు పట్టుకొని తిరుగుతాడు. భర్త పెట్టాడు అగ్గి, నాకు కూడా పెట్టాడు. అది నా ముఖం చూడద్దు, అది నా తగ్గి పెట్టద్దు. వాడు నా కొడుకు రాదు, విన్నడో అయిండు. ఆ అత్తి నాకు న్యాయం చేయండి. వాని సొమ్ము నాకద్దు, నా సొమ్ము నానికద్దు. ఇది కొట్టెలా కొట్టాలని కోడలకు నువ్వు పెళ్ళానికి చెప్పిపోయింది. మనవాడు దొరకవచ్చిండు. కొడుకు కోడలు ముగ్గురు కలిసి కొట్టిండు. చూసారుగా, ఇది కేవలం ఒక ఎల్లవ్వ కథ కాదు. నేటి సమాజంలో మమకారం, బాధ్యత మంటగలిసిపోతున్న తీరుకు ఇది సజీవ సాక్ష్యం. కన్నతల్లిని పశువుల కొట్టంలో పడేసిన కొడుకు కిషన్ తీరుపై సర్వత్రా విమర్శలు, ఆగ్రహం వెల్లువెత్తుతున్నాయి.